అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాల సమయాన మరి ఎంతమంది భయపడుతున్నారో, భయం అనే సమస్య ఎంతమందిని వెంటాడుతుందో, మరి ఉద్యోగంలో ఒత్తిడి, వ్యాపారంలో ఒత్తిడి, మరి కుటుంబంలో ఒత్తిడి, మరి భూతగాథాలు, ఆస్తి తగాదాలు, మరి ఏ ఏ సమస్యల చేత ఒత్తిడి వలన భయపడుతున్నారో అటువంటి వారి నిమిత్తం ఈ ఉదయకాల సమయాన దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. దేనికి భయపడకూడదని, మరి ధైర్యంగా ఉండాలి. భయపడకుండా దేవుని యందు ఆనందించుచు ప్రభు యొక్క చిత్తాన్ని తెలుసుకొని, ప్రభు చిత్తం ఏమిటో గ్రహించుకొని, ప్రభు యందు మనము స్థిరంగా ఉంటే దేవుడు మన యొక్క ప్రతి సమస్య నుండి విడుదల కలుగజేస్తాడు. గనుక ఈ ఉదయకాల సమయాన యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వచనంలో చూసినట్లయితే, నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకుము, నేను నీ దేవుడినై ఉన్నాను, దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయవాడును నేనే, నీతి అను నా దక్షిణాస్తముతో నిన్ను ఆదుకుందును. దేవుడు ఈ ఉదయకాల సమయాన మనతో వాగ్దానం చేస్తున్నాడు. భయపడకుము, నేను నీ దేవుడినై ఉన్నాను, మరి నేను నీకు సహాయం చేస్తానని, దిగులు పడకు, నేను నిన్ను బలపరుస్తాను, నీకు సహాయం చేసే దేవుడు నేనే, నీతి అను నా దక్షిణాస్తముతో నిన్ను ఆదుకుంటాను అని. మరియు మనల్ని ఈ లోకములో మరి మరి ఎవరైనా బలపరిచేవారు ఉంటే ఉండవచ్చు, లేకపోవచ్చు, కానీ దేవుడైతే మనల్ని మరి బలపరుస్తానని మనకు వాగ్దానం చేస్తున్నాడు. ఆయన మాట ఇచ్చిన దేవుడు, మాట తప్పని దేవుడు, ఆ మాట నెరవేర్చుటకు సమర్థుడు, శక్తి గలవాడు. కొన్ని సమయాల్లో స్నేహితులు కానీ, బంధువులు కానీ, భర్త కానీ, భార్య కానీ, పిల్లలు కానీ మరి ఎవరైనా మాట ఇస్తారు, నేను నీతో ఉంటాను, నీ కష్టకాలంలో, నీ శ్రమ కాలంలో నిన్ను ఆదుకుంటానని మాట ఇచ్చి మనకు శ్రమ వచ్చినప్పుడు వారు మన మన దగ్గర ఉండకపోవచ్చు. మరి వారి వారి పనుల్లో, వారి వారి ఇబ్బందుల్లో వారు చిక్కుకొని పోయి ఉండవచ్చు. కానీ దేవుడైతే ఏ సమయంలో మనమున్నా కూడా, ఎలాంటి క్లిష్ట పరిస్థితులైనా కూడా ఆయన మనల్ని ఆదుకుంటానని వాగ్దానం చేశారు. ఆ వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు. గనుక మనము శ్రమలు వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, సమస్యల వలయాల్లో చిక్కుకొని పోయినప్పుడు, మరి ఎటు దిక్కు తోచని పరిస్థితిలో మరి యెహోషువ అయితే చేతులెత్తి ప్రార్థన చేశాడు. మనం కూడా చేతులెత్తి ప్రభు సన్నిధానములో మోకరించి ప్రార్థన చేసినప్పుడు మన ప్రతి సమస్యకి దేవుడే పరిష్కారాన్ని ఇస్తాడు. కనుక ఈ ఉదయకాల సమయాన మరి సమస్యలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు, అది ఉద్యోగంలో ఒత్తిడైనా, లేకపోతే వ్యాపారంలో నష్టమా, లేకపోతే కుటుంబంలో సమస్యల, మరి ఇంక ఇతర ఏ సమస్య నుంచి అయినా మరి మనకు ఒత్తిడి కలిగినప్పుడు మనము నిరాశపడుతూ, బాధపడుతూ కూర్చున్నప్పుడు మన యొక్క సమస్యని ఇంకా మూరెడెక్కువ చేసుకుంటాం. పేతురు అంటున్నాడు, మీరు చింతించటం వలన మీ యొక్క సమస్యను మూరెడెత్తు చేసుకుంటారని. మనం చింతించకుండా మన యొక్క సమస్యని ప్రభు యొక్క సన్నిధానంలో పెట్టి ప్రార్థించినప్పుడు ఆ సమస్యకి దేవుడు పరిష్కారాన్ని ఇస్తాడు, దేవుడు విడుదలని కలుగు చేస్తాడు. ఆ సమస్య నుండి మరి మనకు ఏ రీతిగా విడుదల పొందాలో ఆలోచనను, శక్తి, బలమును, జ్ఞానమును ఇస్తాడు. కనుక ఈ ఉదయకాల సమయాన మనము కూడా ప్రభు యొక్క సన్నిధిలో చేరి యెహోషువ వలె, హన్నా వలె, మరి ఎస్తేరు వలె, మొర్దెకై వలె, మరి షడ్రకు, మేషకు, అబేద్నెగోల వలె, సింహాల మధ్యలో దానియేలు వలె చేసిన ప్రార్థన, దానియేలు వలె, మరి చెరసల్లో ఉన్న పౌలు చేశాడు, అతని వలె మనం ప్రార్థించినప్పుడు ప్రతి సమస్య నుంచి విడుదల పొందుతాం. కనుక ఈ ఉదయకాల సమయం దయచేసి అందరూ కళ్ళు మూసుకుంటే ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ప్రభువా, ఈ ఉదయకాల సమయాన ఎంతమంది మానసిక ఒత్తిడి చేత బాధపడుతున్నారు. సమస్యలు అనే ఒత్తిడి, అప్పులనే ఒత్తిడి, ఉద్యోగంలో ఒత్తిడి, వ్యాపారంలో ఒత్తిడి, కుటుంబంలో ఒత్తిడి, ఏ సమస్యలు, వివాహం అనే సమస్య, ఏ మానసిక ఒత్తిడి, ఏ మానసిక సమస్య వలన ఎంతమంది ఉదయకాలం కుమిలిపోతున్నారో, నా జీవితాన్ని బ్రతికి వ్యర్థం, ఇక నా సమస్య విడుదల, ఈ మొండి సమస్య ఎన్నో సంవత్సరాల నుంచి నాకు విడుదల లేదు, నేను బ్రతికి వ్యర్థం, నన్ను ఎవరు విడిపిస్తారు, అయ్యో దేవుడా అని ఎంతమంది బాధపడుతున్నారో అయ్యా.
వారి మానసిక కట్లు తెంపండి. వారికి విడుదల కలుగ చేయమని, ఈ ఉదయకాల దీవెనలతో వారిని నింపి బలపరిచి ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్న పరమ తండ్రి. ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్. మా యొక్క ఈ మాటలు మీకు నచ్చినట్లయితే మీ యొక్క సమస్యల్ని క్రింద కామెంట్ రూపంలో తెలియపరచగలరు. మేము అనుదినము మీ సమస్యల నిమిత్తము ప్రార్థన చేస్తాం. ఒక సహోదరుడు అతని ఉద్యోగం పోయిందని తిరిగి మరలా ప్రభు చిత్తమైతే ఆ యొక్క ఉద్యోగమని నాకు తిరిగి మరలా దేవుడు ఇవ్వాలని ప్రార్థన చేయమని చెప్పారు. వారి నిమిత్తము మేము అనుదినము ప్రార్థిస్తున్నాం కనుక దయచేసి మీరు కూడా మీ యొక్క సమస్యల్ని మాకు తెలుపగలరని మా యొక్క మనవి. మా యొక్క యూట్యూబ్ ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ యొక్క లైక్ చేయండి, షేర్ చేయండి మీ బంధువులకి. మా యొక్క ఛానల్ గురించి తెలియపరిచి వారి సమస్యల గురించి కూడా మీరు మాకు తెలియపరిచినట్లయితే మీరు మా ప్రార్థనలో పాలుభాగస్తులు అవుతారని మనవి చేస్తున్నాం. అందరికీ ప్రైజ్ ది లార్డ్.